టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో శ్రీలీల క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఒకే ఏడాది దాదాపు అరడజన్ కి పైగా సినిమాలను అనౌన్స్ చేసి అందరినీ షాక్ అయ్యేలా చేసింది. అంతేకాదు కంటెంట్ తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెండితెరపై సందడి చేస్తూ వచ్చింది శ్రీలీల. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు ఆమెకు నైట్ మేర్ మిగిల్చాయి. అప్పటి వరకు వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉన్న శ్రీలీల ఖాతాలో ఉన్నట్టుండి కొన్ని డిజాస్టర్లు వచ్చి చేరాయి. దీంతో ఒక బిగ్ నిర్ణయం తీసుకుంటుందట ఈ బ్యూటీ. సినిమాల ఎంపిక పైన ఈసారి కాస్త గట్టిగానే దృష్టి పెట్టిందట. కంటెంట్, పాత్ర ప్రాధాన్యత చూసి సినిమాలు ఎంచుకోవాలని నిర్ణయించుకుంటుందట. దీంతో కొన్ని రోజులుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకుండా సైలెంట్ అయ్యిందట ఈ బ్యూటీ. అయితే ఈ న్యూస్ బయటకి రావడంతో ఆమె ఫ్యాన్స్ నెట్టింట ఓ కామెంట్ చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలా అంటూ కామెంట్లలో చెబుతూ ఆమెను ట్యాగ్ చేస్తున్నారు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో శ్రీలీల క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఒకే ఏడాది దాదాపు అరడజన్ కి పైగా సినిమాలను అనౌన్స్ చేసి అందరినీ షాక్ అయ్యేలా చేసింది. అంతేకాదు కంటెంట్ తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెండితెరపై సందడి చేస్తూ వచ్చింది శ్రీలీల. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు ఆమెకు నైట్ మేర్ మిగిల్చాయి. అప్పటి వరకు వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉన్న శ్రీలీల ఖాతాలో ఉన్నట్టుండి కొన్ని డిజాస్టర్లు వచ్చి చేరాయి. దీంతో ఒక బిగ్ నిర్ణయం తీసుకుంటుందట ఈ బ్యూటీ. సినిమాల ఎంపిక పైన ఈసారి కాస్త గట్టిగానే దృష్టి పెట్టిందట. కంటెంట్, పాత్ర ప్రాధాన్యత చూసి సినిమాలు ఎంచుకోవాలని నిర్ణయించుకుంటుందట. దీంతో కొన్ని రోజులుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకుండా సైలెంట్ అయ్యిందట ఈ బ్యూటీ. అయితే ఈ న్యూస్ బయటకి రావడంతో ఆమె ఫ్యాన్స్ నెట్టింట ఓ కామెంట్ చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలా అంటూ కామెంట్లలో చెబుతూ ఆమెను ట్యాగ్ చేస్తున్నారు.